వసీ ఓ వసీ అదే నా ఓజీల సాంగ్ ఇప్పటిదాకా వచ్చింది చూసిన బాగుంది 3000 లైవ్ స్ట్రీమ్ మొన్ననే లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకున్నా బ్రో నాకు నిజంగా నా ఎంత బ్యాడ్ టైం అంటే నిన్న షూట్కి పోయినా నేను మొన్న వచ్చి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా సర్ప్రైజ్ షూట్కి వెళ్తున్నామని 9 o'clock టైమర్ పెట్టుకుంటే 11:20కి కరెంట్ వచ్చింది నైట్ ఏం చేయాలి చెప్పు ఇప్పుడు కూడా ఉరుముతుంది యాక్చువల్ నేను పక్క రూమ్లో ఉన్నా కదా సో ఇక్కడ ఇన్వర్టర్ ఈ ప్రొవిజన్ ఇవన్నీ లేవన్నమాట అక్కడ ఉంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటుండే మేము పక్క రూమ్లో ఉన్నా కదా నాకు ఇన్వర్టర్ ప్రొవిజన్ లేదు ఇక్కడ దొరికిపోయాం అన్నా నాకు జిఎఫ్ లేదు ఏం చేయాలా చాటింగ్ చేయి బ్రో అరే అమ్మ మొత్తం మస్తు దొరుకుతారు జిఎఫ్లు మనం కంటే జిఎఫ్ లేదంట చూడు పాపం మనకి చాట్లో ఏం పేరు చూడు నాగేష్ అంట కొట్టుకోవద్దు చూడు నాగేష్కి గర్ల్ ఫ్రెండ్ లేదంట ఎంతమంది అంటే అంతమంది జిఎఫ్లో వస్తారు బ్రో చాట్లకి నాగేష్కి హ్యాష్ కొట్టరు ఫాస్ట్ కిరణ్ వెతుకురా నాగేష్ కంట జిఎఫ్ని సెట్ చేయండి అన్న ఓ లైన్ కూడా సెట్ చేయాలంట వీడికి గిరాకీ పెరిగిపోతుంది చూసుకోరు మరి చాట్లా దబదబా దొంగలంజోడుకు వాయిస్ ప్యాక్ వాడుకున్నట్టు చూసారన్నా అసలు విజయమాడు బాడుకోవాడు నా వాయిస్ ప్యాక్ వాడినాడు కదా లంజా కొడుకు నాకు నేను షేర్ చేస్తారు మన దొంగ అబ్బుకోడు నేను చెప్పిన బాట్ లంజా నా వాయిస్ దెంగిపోతాడు అని మెల్లగా సైలెంట్గా పెట్టి వాడు దెంగినాడు దొంగ అబ్బుకోడు ఆడు విజయమాడు ఆడు చూసినా ఆ క్లిప్ ఆ ఏడో కూడా తెలియదు లైన్ ఆ క్లిప్ ఏడో కూడా తెలియదు వాడు వెతుకొని పెట్టుకోం బాట్ లంజా కొడుకు ఆ క్లిప్ ఏడో కూడా నాకు తెలియదు నిజంగా చెప్తున్నా అదే తెలుగు అర్థం కాదు కదా మనోళ్ళే షేర్ చేసి ఉంటారు అదే ఇస్తారు లాస్ట్ ఎప్పుడు కొట్టుకున్నా బ్రో జస్ట్ ఇప్పుడే కొట్టుకొని వస్తున్నా బ్రో కరెక్ట్ టైంకి వచ్చినా బ్రో నువ్వు జస్ట్ ఇప్పుడే బాత్రూంలోకి ఎంత వచ్చేసరికి లేట్ అయినా సహా చెప్తారు బ్రో నువ్వు లైక్ కూడా అనుకో బ్రో మొత్తం డిస్కస్ చేస్తాం దాని గురించి అయిపోతే డిస్కషన్ మొత్తం దాని గురించి ఉంటుంది వేరే ఏముండదు బయట పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త పోతే కొట్టుకుపోతావు బయట మళ్ళీ దెవలాడాల క్లౌడ్ బాస్లు వేస్తారంట జాగ్రత్త బయట అన్న మా ఫ్రెండ్ శ్రీకాంత్ గారు ఇంటర్ సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయ్యాడు వాడంత సౌట్ ఆఫ్ ఆశలని ఇంకోటి అయ్యో అందరం చచ్చిపోయినామా అరే మన ర్యాంక్ బయట పడ్డది రా ప్లాటినం ర్యాంక్ ఆడుతున్నాం మనము జాగ్రత్త హైడ్ చేసారు స్క్రీన్ తప్ప మాది ప్లాటినం ర్యాంక్ అని ఎవరు చెప్పకురా చాట్ల రే కావాలనే రాలేదు 2 రోజులన్నా టైర్ కోసం టైర్ ఆట ఆడుకుంటా నేను బయట పోయి సీటెక్ అంటే కొత్తది బ్రో కొత్తగా వచ్చింది కోర్స్ అది అంటే సుల్లీల టెక్నాలజీ అని కొత్తగా వచ్చింది కోర్స్ అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఓపెన్ ఇప్పుడు ఫ్రీ ఇస్తుర్రు అంటే కొత్తగా వచ్చింది బ్రో సబ్జెక్ట్ అది అట్లా మనోళ్ళే అనమాట 2-3 కాలేజీలే పడ్డాయి ఒకటి ఒటకాయల కాలేజ్ అని చెప్పి కొత్తగా పడ్డది అటు చరణ్ గారు ఆనే ఉంటాడు చెప్పురా కాలేజ్ పేరు ఏంది చెప్పరా వాడు అక్కడ సాఫ్ సఫాయి చేస్తాడు చరణ్ గారు అని మనోడే ఒటకాయల కాలేజా సాఫ్ సఫాయి చేస్తాడు ఎంత ఇస్తారన్న రోజుకి అత్తారా అనుకోని 100 రూపాయలు ఇచ్చి ఒక కోటర్ ఇస్తారు 90 జోలో పెట్టుకొని తిరగాల సీటెక్ ఫుల్ ఫామ్ ఇప్పుడే బ్రో సుల్లీల టెక్ అని కొత్తగా వచ్చింది బ్రో సీటెక్ అని చెప్పి కొత్తగా వచ్చింది అందరు బీటెకే చేస్తారు కదా సీటెక్ ఎవరు చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తే కొత్తగా లాంచ్ చేసారు సీటెక్ అంటే సుల్లీల టెక్నాలజీ అని అట్లా లైక్ కూడా చేయి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకున్నాడు చైతన్య కూడా వచ్చిండు చైతన్య జాయిన్ అవుతా సీటెక్లా ఇక పెళ్ళి ఏం చేసుకుంటా జాయిన్ కాదు సీటెక్లా బాగుంటుంది కోర్సు అవి కూడా డిస్కస్ చేసుకున్నాం అన్న హెయిర్ లూజ్ అవుతుందా అన్న హెయిర్ లూజ్ అవుతుందా హెయిర్ లాస్ అవుతుందా అది చెప్పు హెయిర్ లూజ్ అయింది బ్రో చుల్లి లూజ్ అయినట్టు హెయిర్ లూజ్ అంటే ఎర్రిపోక లెక్క ఏళ్ళు ఎర్రిపోగా మనం పేరు చూడు చాలా కొట్టుకోబోతుంది పేరు చూడ మిస్ అయిపోయినా హెయిర్ లాస్ అంటారు బ్రో హెయిర్ లూజ్ అన్నారు దాన్ని ఊరిని మడ్డ సుల్లి లూజ్ అయినట్టు హెయిర్ లూజ్ అయింది బ్రో వేసుకున్నావు మనం మెసేజ్ చూసి ఇలా చూడు పైన చాలా కొట్టుకోబోతుంది హెయిర్ లూజ్ అయిపోతుంది ఇలా చూసుకోరు మనకి అయిపోయినాం రా మొట్ట ఉడిచిపోయినాం రా మళ్ళా దుంకురా అరే లంజా కొడుకులు దొంగ లంజా కొడుకులు BGMI డౌన్లోడ్ చేసినా కానీ టైం లిమిట్ అడుగుతుంది టైం ఆఫ్ చేసేయాలి బ్రో టైం లిమిట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గడియారంలో బ్యాటరీ తీసే బ్రో నీ ఫోన్లో టైమర్ ఆఫ్ చేసే బ్రో సెట్ అయిపోతుందా నిజంగా మేము అట్లా టైం ఆఫ్ చేసి ఆడతాం టైం రివర్స్ పెట్టాలి బ్రో టైం
చైతన్య గారు ఇప్పుడు నమస్తే. టైం అయితే 9 అయింది కదా బ్రో, 9 PM కదా. 9 AM అని పెట్టేసుకోవాలి. అట్లా పెట్టేసుకొని ఆడుకున్నాం అనుకో, అట్లా 12 hours ఆడతావు అప్పుడు డైరెక్ట్. ఇంకా తుల్లు ఇంగిపోయేదాకా ఆడుకోవచ్చు అప్పుడు. ట్రై ఒకసారి టైమర్ రివర్స్ పెట్టి చూడు, తెలుస్తుంది నీకు. ఇది ఎవరు తెలియదు బ్రో ట్రిక్, అది చెప్పాము అట్లా అందరు చెప్పాము. నువ్వు మైక్ మ్యూట్ చేసినాము, నువ్వు రెగ్యులర్ వస్తావు చాట్లకు, అందుకని నీ ఒకరికి అయిపోయినాం. ఏ స్కూల్ మనోడు, ఏ స్కూల్ అనుకోని. స్కూల్ అన్నా కాలేజ్ ఏమన్నా స్కూల్ అన్నారు. మనోడు ఎర్రిపుక్స్ నగర్ స్కూల్. మోడల్ మనదే కొత్త స్కూల్ పెట్టినాం కదా మన, ఎర్రిపుక్ నగర్ స్కూల్ అనేది. అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయన్నా. అంటే స్టార్టింగ్లో మన వాళ్ళు ఒక 100 members ఫ్రీ అడ్మిషన్ ఇచ్చినాం. బత్తాయిలు ఉంటాయి, వచ్చు కదన్నా. చెక్కగాళ్ళు ఉంటారు కదా, చెక్కగాళ్ళకి ఫ్రీ అడ్మిషన్ మన దాంట్లో. నేను చెక్కగాడినే అన్నా. కానీ అడ్మిషన్స్ అయిపోయాయి, 100 members లిమిట్ అయిపోయింది. మళ్ళీ రూమ్లు సరిపోతలేవు, రూములు సరిపోతాయి లేని మళ్ళా జనాలు ఎక్కువ అయిపోతే మళ్ళీ మాకు కూడా బత్తాయి గిట్లా దొరకదు కదా అట్లా. అదేనా మిస్ అయిపోయానన్నా. నెక్స్ట్ టైం కంపల్సరీ పట్టుకుంటా. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయ, 100 అడ్మిషన్స్ అయితే ఫ్రీ. మీ స్కూల్లోనే జాయిన్ అవుతానన్నా నేను. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ 100 అడ్మిషన్స్ ఫ్రీ. వాళ్ళకి డైలీ భోజనము, చినిగిపోయిన బట్టలు అన్ని మిగిలిపోయినాయి ఉంటాయి, అన్ని బట్టలు చినిగిపోయినాయి అవన్నీ మనోనికే. అట్లా సామాన్లు అన్ని మిగిలిపోయిన, అన్ని రేషన్ షాప్లో మిగిలిపోయిన పప్పులు సామాన్లు అన్ని మన దగ్గరికి వస్తాయి. కాళ్ళ అయితే ఎక్కువ వస్తుంది ఈసారి మంచిగా. ఎక్కడి నుంచి మన రేషన్ మొత్తం కాంట్రాక్ట్ మనదే కదా, హైదరాబాద్ మొత్తం రేషన్ షాప్లు. డాల్డా ఎవరు కొనట్లేరంట పాపం, మన దగ్గరికి వస్తుంది. నూనె పాలు డాల్డా వేసి పాడతాం మొత్తం మంచిగా చేసి కూడా కొంచెమే తింటారు, మంచిగా కడుపు నిండిపోతుంది దెబ్బకి. ఎక్కువ కూడా తినట్లేరు, మంచిగా మనకు కూడా మిగిలిపోతున్నాయి పప్పులు గిట్లా. ఉంటారన్నా రాజన్న? అందరు ఉంటారు, ఉండేటోళ్ళే వాళ్ళు. చెక్కలన్నారు కదన్నా. అన్ని మిక్స్ ఉంటారు, దూరాడుకోవాలా ఎవడి చెక్కరియాలో టైం పడుతుంది, చేయబెట్టి చెక్ చేసుకోవాలి అంతే మరి, ఇక తప్పదు మరి. ఊలాడితే చెక్ అన్నట్టు, పెడుతూ ఊగాలన్నా. చేయి పెడితే ఊలాడితే చెక్ చేసుకోవాలి మరి. రియల్ లేకపోతే చెక్ అనేది తెలవాలంటే అంతేలే, చేయి పెట్టి ఊపాలా, ఉంటే ఊలాడుతుంది లేకపోతే చెక్క అంతే. నాకు ఇప్పుడు దాకా అర్థమయ్యేది కదండి, ఎలా చెక్ చేస్తారని. చెయ్యి పెట్టాలన్నా, సింపుల్ గా పోయి ఇట్లా టక్ టక్ అనాలి అంతే, మళ్ళీ అడగొద్దు, అడగకుండా టక్ టక్ అనాలంటే ఓ బై సారీ బై మిస్టేక్ అనాలి అంతే. ఎక్కడ అవన్నీ అడగొద్దు, క్వశ్చన్లు అడగొద్దు, ఆన్సర్ వినాలి అంతే. క్వశ్చన్లు అడితే నువ్వేంది ఎర్రిపుక్ మాట. గంట మోగాలంటే గంట మోగిందా లేదా, గంట మోగితే మొగను, మొగపోతే మొట్టగానే. అర్థమైంది ఇప్పుడు అది. టెక్నాలజీ ఎలా అన్నా మీకు? ఇది మన మెమరీ 1 సెటప్ అయ్యింది కదా, జర ఫాస్ట్ ఉంటుంది మెమరీ నాది. నువ్వు స్క్రిప్ట్ రాయకపోతే స్క్రిప్ట్ ఆల్రెడీ నా మైండ్లో తిరుగుతుంటుంది అట్లా. చెప్పినా కదా బేటా, మళ్ళీ అంత క్లియర్ అయిపోయినాక మళ్ళీ డౌట్లు వస్తాయి, నువ్వు చెక్కవే.